ఇచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు కలాసలో రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉదయం నుంచి కూడా మనందరం చూసాం. వాస్తవానికి ఈ రకమైనటువంటి పరిస్థితి ఎవరు కావాలని కోరుకున్నటువంటిది కాదు. అత్యంత ప్రధానమైనటువంటి మాట. ఈ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఎవరు కోరుకున్నటువంటిది కాదు. కానీ ప్రతిపక్ష నాయకులు కవ్వించడం, రెచ్చగొట్టడం, ఉద్దేశపూర్వకంగా విద్వేషకరమైనటువంటి మాటలు మాట్లాడడం, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడడం, పరుష పదజాలం మాట్లాడుతూ ఉంటే ఈ 3 సంవత్సరాల్లో ఏ దశలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నేను కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పించినట్టు సమయం కోరుకోకూడదు అన్నటువంటి మాట. చాలా సమయం రాజకీయాలకు అతీతంగా చక్కనైనటువంటి పరిపాలన అందించుకుంటూ వెళ్తుంది. ఏదైతే మా ప్రాంతం, మా ఉద్దాన ప్రాంతం ఒక 60 సంవత్సరాల పాటు ఒక కుటుంబ పాలనలో నలిగిపోయి అభివృద్ధి కామడ దూరంగా జరిగిపోయిందో, ఈ 60 సంవత్సరాల తప్పిదాన్ని ఒక్కొక్క దాన్ని కరెక్ట్ చేసుకో, విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చుకోగలం. ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం సమయంలో పలాస నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు అంటే, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదంటే ఈ 60 సంవత్సరాల పరిపాలన ఏ రకమైనటువంటిది మీరు ఒకసారి గమనించండి. చిన్న ఉదాహరణ, ఎక్కడైనా ఉన్నాయా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేనటువంటి నియోజకవర్గాలు ఎక్కడైనా ఉన్నాయా? మాది ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఒక డిగ్రీ కాలేజ్ సంపాదించుకోవాలి. కొన్ని దశాబ్దాలుగా కిడ్నీ జబ్బులతో పేషెంట్లు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నారంటే, కళ్ళు మూసిపోయినటువంటి పాలకులు వీళ్ళ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దయతో 700 కోట్లతో ఒక మంచినీటి పథకం, అలాగే ఒక రీసెర్చ్ హాస్పిటల్, అవసరం మేరకు డయాలసిస్ సెంటర్లు, వాళ్ళందరికీ ఆర్థిక భరోసా ఇచ్చేటటువంటి పెన్షన్లు 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు మేము చేసుకోగలుగుతాం. ఇలా ఒకటేంటి, ఓ పక్క మత్స్యకారులకి, మరో పక్క ఉద్దాన రైతులకి, గిరిజనులకి, ఇప్పటికీ మా గిరిజన ప్రాంతంలో కనెక్షన్ లేనటువంటి గ్రామాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం గిరిజన ప్రాంతానికి సుమారుగా 42 కోట్లు పెట్టి రోడ్లు వేయించడం జరిగింది. ఒక్క గిరిజన గ్రామాలు. ఈ రకంగా మా ప్రాంతాన్ని, మా నియోజకవర్గాన్ని ఇతర నియోజకవర్గాల మాదిరి ఇతర ప్రాంతాలకి సమానంగా ఒక అభివృద్ధి చేసుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసుకుంటూ, మా పనేదో మేము చేసుకుంటూ చాలా సంయమనంతో ప్రశాంతంగా, ముఖ్యంగా పలాస అనేది వ్యాపార పోటీ. గతంలో వీళ్ళుండేప్పుడు గౌత్వాల పరిపాలనలో ఒక జీఎస్టీ ఉండేది మాకు ఇక్కడ. గౌత్వాల సర్వీస్ ట్యాక్స్ అనేవాళ్ళు. జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీతో పాటు వీళ్ళ లోకల్ జీఎస్టీ, గౌత్వారి సర్వీస్ ట్యాక్స్ అన్నమాట. అది ఒకటి ఎక్స్ట్రా ఉండేది వ్యాపారస్తులు. వాటన్నిటిని చూసే గౌత్ కుటుంబాన్ని తరిమేసింది మా నియోజకవర్గం. అయిపోయింది, ఇంకా మీతో ఈ ప్రాంతానికి అవసరం లేదు, మీ వల్ల ఈ ప్రజలకు ఉపయోగపడింది ఏమి లేదని చెప్పి తరిమేశారు. కానీ ఇంకా నేను గౌత్ లచ్చన్ గారు వారసురాల్ని, గౌత్ శివాజీ కూతుర్ని అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఇక్కడే పట్టుకు వేలాడడం మా ప్రజలకు ఎవరికి కూడా నచ్చడం. ఎందుచేతంటే ఆవిడ గౌత్ లచ్చన్ గారి పేరు చెప్తా ఉంటే ఈవిడ మాట తీరు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది ఈవిడ గౌత్ లచ్చన్ గారి వారసురాలు, ఈవిడ స్వాతంత్ర సమరయోధుడి మనవరాలు, ఈవిడ భాష ఏమిటి, ఈవిడ వేషం ఏమిటి, ఇంత సంస్కారహీనంగా, ఇంత నీచంగా రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడగలరా అన్నటువంటి డౌట్స్ వస్తాయి ఎవరికైనా. మీరు ఒకసారి చూడండి ఆవిడ మాట తీరు. పూర్తిగా విచక్షణ కోల్పోయి, నియంత్రణ కోల్పోయి, కంట్రోల్ ఉండదు. ఇంకా
నీచంగా మాట్లాడటం, బాగా మాట్లాడడం అని అనుకునేటటువంటి ఒక కుసంస్కారి, ఒక అజ్ఞాని. మరి ఆవిడ గురించి మనం మాట్లాడకూడదని మేము ఎప్పుడు కూడా మాట్లాడము. అయినా సరే నన్ను మరి ఈ సందర్భంగా అనకూడదు, పశువు పశువు అని సంబోధిస్తా ఉంటే నిజానికి నేను చాలా బాధపడ్డాను. సరే, అది అమ్మాయికి జ్ఞానం లేదు కదా, మనకి కూడా జ్ఞానం లేదా అని విడిచిపెట్టేస్తాం. ఏ దశలో కూడా మేము ఆవిడ వ్యాఖ్యలు కానీ ఆవిడ మాటలు కానీ ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. ఇలాంటి సందర్భంలో మరింత రెచ్చగొట్టి మా శ్రేణులు మరి ఏ రకమైనటువంటి నిర్ణయం అంటే, అవసరమైతే ఈ రోజు కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఆవిడ ప్రవర్తన, ఆవిడ తీరు ఏదైతే పిచ్చెక్కి మాట్లాడుతూ ఉంటుందో ఆ పిచ్చితనాన్ని కుదర్చాల్సిందే, నిరసనగా ఒక ర్యాలీ చేయాల్సిందని మా శ్రేణులు ఒక కార్యక్రమాన్ని తలపెట్టడం మనందరికీ తెలిసింది. పోలీసులు దాన్ని చాలా చక్కగా నివారించారు. మా కార్యకర్తలు కూడా వాస్తవానికి పోలీసులకి చాలా చక్కగా సహకరించారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బంది జరగకుండా మొత్తాన్ని కార్యక్రమాన్ని పూర్తి చేశారు. నా వరకు అయితే ఈ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి లేనందుకు చాలా సంతోషపడ్డాను. ఇకపోతే ఇదే సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని చెప్పి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి అసత్య ప్రచారం కూడా మనందరం చూస్తా ఉన్నాం. నేను ఇప్పటికీ అడుగుతా ఉన్నాను, మీకెవరికైనా దమ్ముంటే చిట్కేసి అడుగుతా ఉన్నాను, వివరాలు ఇవ్వండి. మాకు ఈయనేమైనా భూ ఆక్రమణ చేశాడా ఇవ్వండి, మిమ్మల్ని తీసుకుని వెళ్ళి దగ్గరుండి రిమూవ్ చేయిస్తాను. ఈయనేమైనా భూ ఆక్రమణ చేశాడా, నాకు వివరాలు ఇవ్వండి. నాతో పాటుగా మిమ్మల్ని తీసుకెళ్లి రిమూవ్ చేస్తాను. ఊరికే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం నేను కూడా కుర్రవాడిని. ఆ విషయాన్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటాం. మరి అలాగే పరిశీలించి చూస్తే వీళ్ళంతా పతివ్రతలండి. తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ ఉన్న మా మున్సిపాలిటీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా యాక్షన్ చేస్తా ఉంటారు. మైకుల ముందుకు వచ్చి గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కటి చరిత్ర ఏమిటో గత వారం రోజులుగా సిరీస్ మాదిరి వెళ్తానే ఉంది. ఐ థింక్ యూఆర్ ఆల్ వెల్ అవేర్ ఆఫ్ దట్. ఒక్కొక్కటి చరిత్ర భాగవతం, ఒక్కొక్కడు ఎన్నెన్ని ఎకరాలు వాళ్ళ ఆక్రమణలో పెట్టుకుని ఉన్నారు. మీరే కదా తీయమన్నారు, ఆక్రమణలు తీయమన్నారు, మీరే కదా ఛాలెంజ్ చేశారు. చర్యలు ఎందుకు, చర్చలు ఎందుకు, చర్యలు తీసుకోండి అని తొడగొట్టి మరి మీసం మెలేసి మరి చెప్పారు. మరి ఇప్పుడేంటి ఈ నాటకాలు, ఈ ఓవర్ యాక్షన్, ఈ పెడబొబ్బలు, ఏడుపులు? మీలో ఎవరికైనా కానీ సిగ్గు శరం ఉంటే అవి ఆక్రమణ కాదు అని చెప్పని నేను అడుగుతాను. అధికారులు గుర్తించినటువంటి, ఇప్పుడు ఏదైతే కొన్ని ఎకరాలు గుర్తించడం, భూగర్భంలో మీరు కట్టినటువంటి ఇల్లు గుర్తించారో అవి అక్రమం కాదు, సక్రమమే. మేము ఆక్రమించలేదు, మాకు సంబంధం లేదని ఎవడన్నా చెప్పండి. ఎవడన్నా చెప్పాడా? ఎవడైనా? దొంగలండి, దొంగలు వాళ్ళు. ఇకపోతే ఇదే సందర్భంలో లోకేష్ గారు ఆయన జిల్లా పర్యటన పెట్టుకొని ఇక్కడ ఏదో అయిపోతుంది, వీళ్ళకి ఏదో సంఘీభావం తెలియజేసేద్దామని చెప్పి పలాస బయలుదేరిపోయాడు ఆయన. పోలీసులు అడ్డుకున్నారు ఆటోమేటిక్ గా. ఎందుకు అడ్డుకున్నారు? ఏదో నిరసన ర్యాలీ జరుగుతుంది, ఏదో ఇరు పార్టీలు ఒక రకమైనటువంటి ఉద్రిక్తంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు కదా, నన్ను చేశారు. అలాగనే నిన్ను కూడా అక్కడ ఆపారు. ఇదేదో పెద్ద నువ్వు దేశ సేవ కోసం వస్తున్నట్టు, నిన్నేదో ఆపేసినట్టు, నువ్వేదో స్వాతంత్ర పోరాటం కోసం వస్తుంటే నిన్నేదో ఆపేసి జైల్లో పెట్టేసినట్టు ఆ బిల్డప్. అసలు నీ బాడీకి నీ భాషకి అయినా సంబంధం ఉందా లోకేష్? నేను చాలా సూట్ గా అడుగుతా ఉన్నాను. నీ బాడీ లాంగ్వేజ్ కి, నీ భాషకి, నీ యాక్షన్ కి అయినా సంబంధం ఉందా? సరే అర్థంలోకి వెళ్ళి చూసుకో. ఆక్రమణ గురించి మాట్లాడే అర్హత ఉందా అసలు నీకు? మిస్టర్ లోకేశం, చాలా సూటిగా అడుగుతా ఉన్నాను నేను.
ఆక్రమణల గురించి మాట్లాడేటటువంటి అర్హత నీకు కానీ మీ నాన్నగారు కానీ ఉందా? ఏదైతే ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొని తిరుగుతా ఉన్నారో అది అక్రమంగా మీరు లాక్కున్నటువంటిది. ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ వేరే, నువ్వు మీ నాన్న చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ పార్టీ వేరే. మీ పార్టీయే ఒక అక్రమం. రాసుకో నువ్వు. మీ నాన్న ముఖ్యమంత్రి కావడం ఒక అక్రమం కదా? నీ దమ్ముంటే చెప్పు నువ్వు. మీ నాన్న అక్రమంగా ముఖ్యమంత్రి కాలేదని చెప్పు నువ్వు. కాలేదా మీ నాన్న అక్రమంగా? నువ్వు మంత్రి అయిపోయావు. నువ్వెలా అయిపోయావు మంత్రి? ఏం ఓడగొడిసావా నువ్వు మంత్రి అయ్యావు? ఎక్స్ మినిస్టర్ అయ్యని చెప్తా ఉన్నాను. అసలు నీకున్న అర్హత ఏంటి? నీకు మంత్రిగా పనిచేయడానికి నీ అర్హత ఏంటి చెప్పు. అసలు చంద్రబాబు నాయుడు పుట్టడమే నీ అర్హత? దేవుని మీ బాబు జాగీర్ ఆంధ్రప్రదేశ్ అంటే దేవుని మీ బాబు జాగీరా? నీ అర్హత ఏంటి? నువ్వు ఎక్స్ మినిస్టర్. నువ్వెలా అయిపోయావు? నువ్వు మంత్రివి. నువ్వు మంత్రి కావడం కూడా ఒక అక్రమం కదా? మళ్ళీ చెప్తా ఉన్నాడు లోకేష్. నేనెవరో తెలుసా? సిట్టింగ్ ఎమ్మెల్సీని. నీ బండపడ సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎప్పుడైనా విన్నామండి మనం? ఏమండి ఎన్టీవీ వారు సిట్టింగ్ ఎమ్మెల్సీని ఎప్పుడైనా విన్నామా? అయ్యా TV5 వారు విన్నామా? ఇదేంటిది సిట్టింగ్ ఎమ్మెల్సీ బాబు? TV9 వారు సిట్టింగ్ ఎమ్మెల్సీ అయింది కాదు వస్తుంది అంటే నువ్వు డిసైడ్ అయిపోయావు. నాకు తెలిసి జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. ఇదే కదా నీ భావం? ఇదేనా? జీవితంలో నేను ఎమ్మెల్యే కాలేను కాబట్టి నేను ఎమ్మెల్సీగానే కొనసాగుతానని మీ నాన్నగారి దగ్గర చెప్పుకుంటావు. మీ నాన్న సరే అని ఉంటున్నాడు. ఇంతెందుకు ఈ గొడవ? నాకు ఎమ్మెల్సీగా కొనసాగిస్తానని నీకు చెప్పుకుంటావు. ఆ మాట చెప్పు, బయట చెప్పు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను, నేను ఎమ్మెల్యేగా గెలవలేను, అసలు నాది ఏ ఊరు ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలియదు, నాది ఏ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ లో నాకు తెలియదు. ఎస్, నేను నిజంగా అడుగుతా ఉన్నా. మీ దేవురు నీది ఏ నియోజకవర్గం చెప్పగలవా నువ్వు? నేను చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి దయతో డాక్టర్ అప్పలరాజు పలాస లోకల్ అని నేను బలగుద్దుమని నేను చెప్పగలను. నువ్వు చెప్పగలవా? అడిగాను మీ నాన్నగారు. నీ దేవుడు అడుగు, నీదే నియోజకవర్గం అడుగు, నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తావు అడుగు, నీకు టికెట్ కన్ఫర్మ్ చేసా లేదు మీ నాన్న అడుగు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిపోయింది. మంగళగిరిలో కూడా నీ కథ. మా స్నేహితుడు చిరంజీవి పక్కకు వచ్చాడు కదా, ఎలా ఉంది దెబ్బ? దెబ్బ అదుర్సు కదా? చిరంజీవి గారు ఈజ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. కుప్పం తీసుకో, మీ నాన్నగారికి చెప్పు. అక్కడ ఒక మత్స్యకారుడు భరతను పోటీ చేస్తున్నాడు. ఈసారి మత్స్యకారుడి చేతిలోనే మీ నాన్న కూడా మట్టి కలవబోతున్నాడు అని చెప్పు. మేము మర్చిపోయామా? తోపు తీస్తాం మత్స్యకారుల కంటే మేము మర్చిపోయామా? తొక్క తీస్తాం మత్స్యకారుల కంటే మేము మర్చిపోయామా? ఫినిష్ చేస్తాం అకంటే మేము మత్స్యకారులు మర్చిపోయామా? ఈసారి చూడు దెబ్బ కుప్పంలో మీ నాన్నగారికి ఎలా ఉంటుందో చెప్పు. మీ నాన్నగారికి అప్పలరాజు చెప్తా ఉన్నాడు, మత్స్యకార ప్రతినిధిగా చెప్తా ఉన్నాడని మీ నాన్నగారికి చెప్పు. సిట్టింగ్ ఎమ్మెల్సీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ ఏంటి? ఏమి మీ నాన్నగారు మరి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని చెప్పారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నువ్వేదో రాష్ట్ర నాయకుడివి లేకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిని పెట్టుకున్నావు కదా అని చెప్పి దేశ నాయకుడు అయిపోతావు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే నాలాంటి లక్షలాది మంది అప్పలరాజును టచ్ చేయాల. రాసుకో లొకేషన్, రాసుకో. శ్రీకాకుళం వచ్చి పలాసలో అడుగు పెట్టి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతావా నువ్వు? మరొకసారి ట్రై చేయి. మళ్ళీ పలాస అడ్డ ఉద్యమాల గడ్డ గుర్తుపెట్టుకో.
గుర్తు పెట్టుకోను. తమాషా ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేసే స్థాయి అనేది. మరి అలాగనే అనేకమైనటువంటి మాటలు ఈరోజు లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు. అరెస్టులు చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు, నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయమైనటువంటి పరిస్థితి తలెత్తకూడదని ముందు జాగ్రత్తగా పోలీసులు చేసినటువంటి చర్యల్ని మనందరం కూడా అభినందించాం. మరి అలాగే ఏ ఒక్క నాయకులైనా సరే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు పలాసలో ఆక్రమణలు జరుగుతా ఉన్నాయని గొంతెత్తి చాటినటువంటి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా ఈరోజు ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం లేదు? మీరు ఇదిగో వాడి ఇల్లు చెరువు గర్భంలో కట్టలేదని అప్పుడు ఎందుకు చెప్పడం లేదు? మీ అందరికీ అలవాటి. చంద్రబాబు, నువ్వు ఇప్పుడున్న ఇల్లు అక్రమం, చెరువు గర్భం నది గర్భంలో కట్టున్నారు, అక్రమం అది. నువ్వు గతంలో వాడినటువంటి ప్రజా వేదిక అక్రమం, నది గర్భంలో కట్టున్నది అది. నీ అండ చూసి మీ చోట గ్యాంగ్, ఈ మాఫియా అందరూ కూడా భూములు ఇష్టానుసారం ఆక్రమించుకొని ఉన్నారు గత ప్రభుత్వంలో. కొండలు, వాగులు, గుట్టలు, చెరువులు తీస్తాం, ప్రతి ఇంచు కూడా తీస్తాం, రాసి పెట్టుకోండి. ఈ పలాస నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాను నేను. ప్రశాంతంగా ఉన్న నన్ను అలాగనే ఉండనివ్వండి, అలాగనే ఉండనివ్వండి. ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడరు? ఇది అక్రమం కాదు, సక్రమే అని. ఈ ఏడుపులేంటివి? పేదలను అడ్డంగా పెట్టి రాజకీయాలేంటి? వాళ్ళు ఏమైనా వచ్చి చెప్పారా? బాబు ఆక్రమణలు తీయండి అని చెప్పి వాళ్ళు చెప్పారా? పేదలు మాకు 40-50 సంవత్సరాల క్రితం నుంచి షెల్టర్ లాగా ఇక్కడికి వచ్చి సెటిలర్స్ అందరూ చుట్టుపక్కల ఎక్కడికక్కడ చిన్న చిన్న నివాసాలు ఏర్పరచుకుని ఉన్నారు. అందులో వాళ్ళకి తెలియదు అది ఏది అక్రమం, ఏది సక్రమం. నాయకత్వం చేసేటటువంటి మీరు చెరువులను కప్పేసి చెరువు గర్భంలో ఇష్టానుసారి ఇల్లు కట్టుకొని అద్దెలకిచ్చుకొని తిరిగి మనం మాకు ఛాలెంజ్ చేయడమా? చర్చలు ఎందుకు, చర్యలు తీసుకోండి అని చెప్పి మాకు ఛాలెంజ్ చేసి ఏడుపులు గగ్గోలా. లోకేష్ నీకు దమ్ముంటే నువ్వు చెప్పారు అక్రమం కాదు సక్రమమే, వదిలేస్తాను, విడిచిపెట్టేస్తాను అలా. లేదంటే నువ్వే దగ్గరుండి రిమూవ్ చేయొచ్చు, నీకు కూడా పేరు వస్తుంది. నీకు చేతనైతే ఇక్కడ ఉన్నటువంటి మీ నాయకులకు హితబోధ చేయండి, గౌరవంగా రాజకీయాలు చేయమని చెప్పండి, హుందాగా మాట్లాడమని చెప్పండి, విధానాల మీద మాట్లాడమని చెప్పండి, అభివృద్ధి చేయకపోతే అడగమని చెప్పండి. అది అడగలేదు. ఎందుచేతంటే 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు చేయలేని అభివృద్ధి 3 సంవత్సరాల్లో ఎవరు చేసేస్తారు? కానీ మేము చేశాం. అనాదిగా మిగిలిపోయినటువంటి ప్రతి సమస్యకి ఈరోజు మేము పరిష్కారం చూపించుకోగలిగాం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. వస్తారా పోనీ? ఇన్ని రోజులు అక్రమాల మీద చర్చ అనుకున్నట్టే మీరు ఎవరు రాలేదు కదా. ఈ 3 సంవత్సరాల అభివృద్ధి మీ 60 సంవత్సరాల అభివృద్ధికి కంపేర్ చేద్దాం, చర్చిద్దాం, రండి. చేతనైతే ఎవరు వస్తారు? రండి. వస్తారా? మళ్ళీ ఛాలెంజ్, మళ్ళీ ఓపెన్ డిస్కషన్, మీ మీడియా ప్రతినిధులు ఎదురుగానే పబ్లిక్ లో పెడదాం. మీ 60 సంవత్సరాల పరిపాలన చేసిన మీ అభివృద్ధికి, మా 3 సంవత్సరాల పరిపాలన అభివృద్ధికి చర్చిద్దాం. వస్తారా? మీకు చేత అవుతుందా? మీకు చేత కాదు. రాజకీయాల్లోకి రావాలి అంటే ఒక బలమైనటువంటి లక్ష్యం ఉండాలి, ఒక మంచి ఆశయం ఉండాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక స్థిరమైనటువంటి ఒక నాయకత్వం, దృఢమైనటువంటి సంకల్పం ఉండాలి. మా నాయకుడికి ఉంది అది. ప్రతి గ్రామం తిరిగాడు ఆయన. ఈ పలాసలో సమస్యలు ఏంటి ఆయనకు తెలుసు, ఇచ్చాపురంలో సమస్యలు ఏంటి ఆయనకు తెలుసు, టెక్కల్లో సమస్యలు ఏంటి ఆయనకు తెలుసు, శ్రీకాకుళంలో సమస్యలు ఏంటో తెలుసు. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకుని వెళ్తా ఉన్నాం. కోవిడ్ కష్టకాలం వచ్చినా సరే ఎక్కడ వెనుదిరిగి చూడకుండా మా నాయకుడు చేస్తున్నటువంటి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన మేము సగర్వంగా కాలు ఎగరేసుకుని మేము చెప్పుకోగలం. మేము
మా వెనక బలమైనటువంటి నాయకుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేముంది? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకునేటటువంటి మీ నాయకుడి నీచ నికృష్ట పరిపాలన తప్ప. లోకేష్ గారు, మీకు ఒకటే చెప్తా ఉన్నాను నేను, మేమేదో చదువుకొని ఎంబీబీఎస్లు ఎండీలు చదువుకొని ప్రొఫెసర్లుగా పనిచేసి వాళ్ళు మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళు. నీకా చదువు సంజ లేదు. మీ నాన్న పేరు చెప్తూ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు తప్ప నీకున్న ఆబ్జెక్టివ్ ఏంటి చెప్పు, నీ లక్ష్యం ఏంటి చెప్పు, నీ ఆశయం ఏంటి చెప్పు. ముఖ్యమంత్రి అయిపోవాలని నీ ఆశయం. దేనికి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి? ఏం వెలగబడదామని నువ్వు ముఖ్యమంత్రి అవుతాను? అసలు నీకున్న అర్హత ఏంటి ముఖ్యమంత్రి అవడానికి? నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులతో కంపేర్ చేసుకో. నువ్వు కంపేర్ చేసుకోవాలంటే 175 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు నాలాంటి వాళ్ళు 175 మంది ఉన్నారు. అందులో ఎవరో ఒకరు సెలెక్ట్ చేసుకో, కంపేర్ చేసుకో, పోటీ పడ తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో జన్మలో కూడా నువ్వు పోటీ పడలేవు, పోటీ పెట్టుకోకు, కంపేర్ చేసుకోక నీ సందర్భంగా నీకైతే నేను హితో పలుకుతా ఉన్నా. ధన్యవాదాలు.